నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధుడు, సామ్రాట్ అశోక్ చక్రవర్తి వారసులకు, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయులందరికీ కూడా నమస్కారములు. జై భీమ్. ఈ యొక్క బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి. ఈరోజు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 25% కోటా విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అన్ని విద్యా సదుపాయాలు కల్పించాలి. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పేదవారికి 25% కార్పొరేట్ విద్యా సంస్థలు తప్పనిసరిగా సీట్లు మంజూరు చేయాలని చెప్పి ఒక నిబంధన ఉంది. దాని ప్రకారంగా 25% సీట్లు సాధించిన ఈ పేద ప్రజలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎలాంటి పథకాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీరికి కూడా ఇవ్వాలన్నది డిమాండ్గా ఈ యొక్క వీడియో చేస్తున్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 25% కోటాలో ప్రవేశం పొందుతున్న పేద బలహీన వర్గాల విద్యార్థులకు కేవలం అడ్మిషన్ కల్పించడం మాత్రమే సరిపోదు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాములు, బ్యాగులు, షూస్, స్టేషనరీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని విద్యా సంక్షేమ సదుపాయాలను కూడా ఈ విద్యార్థులకు సమానంగా అందించాలని ఆంధ్రప్రదేశ్ సమతా సైనిక దళగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అంశం పైన సమగ్రమైన మెమోరాండాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి గారికి, ఇతర ఉన్నత అధికారులకు మెయిల్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అనేక ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వం ఆమోదించని పుస్తకాలను విద్యార్థులకు బలవంతంగా విక్రయిస్తూ ఒక్కొక్క విద్యార్థి వద్ద 5,000 నుండి 15,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. ఈ విధానం వల్ల పేద మధ్య తరగతి కుటుంబీకులపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ పాఠశాలలోనూ ఎన్సీఆర్టీ, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీఆర్టీ సిలబస్ అమలులో ఉండగా అన్ని ప్రైవేట్ పాఠశాలలు కూడా ప్రభుత్వం ఆమోదించిన పాఠ్యాంశాలను మాత్రమే అమలు చేసేలా కఠిన పర్యవేక్షణ ఉండాలి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఎస్సీఆర్టీసీ సిలబస్ బదులుగా వేరే సిలబస్ ఉపయోగిస్తున్నారు. జిల్లా విద్యాధికారులు, డిఈఓలు, డిప్యూటీ డిఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి అనధికార పుస్తకాల విక్రయాలు, అధిక ధరల వసూళ్లు, నిబంధనలకు ఉల్లంఘనలు అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం సామాజిక న్యాయం, సమాన విద్యావకాశాల కోసం రూపొందించబడింది కనుక ఆ చట్టం స్ఫూర్తికి అనుగుణంగా 25% కోటాలో ప్రవేశం పొందిన విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న అన్ని విద్యా సదుపాయాలు ప్రభుత్వం కల్పించే విద్యా విధానాలను రూపొందించాలని సమతా సైనిక దళం కోరుతుంది. అదేవిధంగా సమస్యలపై ప్రజా సంఘాలు ప్రభుత్వానికి సమర్పించే వినతి పత్రాలు, ఫిర్యాదులు, మెమోరాండాలకు తప్పనిసరిగా స్వీకరణ, ధృవీకరణ ఇవ్వడం, ఫైల్ నంబర్ కేటాయించడం, నిర్ణీత గడువులో లిఖితపూర్వక సమాధానం అందించడం, చర్యల స్థితిని తెలియజేయడం వంటి పారదర్శక పరిపాలనా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కూడా మెమోరాండంలో విజ్ఞప్తి చేశాను. ప్రజల సమస్యలపై స్పందించే జవాబుదారీతనంతో కూడిన పరిపాలనను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి అవసరమైన ఉత్తర్వులు జారీ చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా అమలు చేయాలని చెప్పి సమతా సైనిక దళం తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమో బుద్ధాయ.